హాయ్ హలో అందరికీ, నేను మిస్ మ్యారేజ్ అశ్విని. సో ఈరోజు నేను ఒక క్రియేటివిటీ యాక్టివిటీతో మీ ముందున్నా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ కెన్ నోటిఫై మై వీడియోస్ లైక్ దిస్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పేపర్ కప్స్ని తీసుకోవాలి మనం. సో ఈ పేపర్ కప్స్ని మనం డెకరేట్ చేసి దాంట్లో మొక్కల్ని వేయాలి. అంటే మనం ఉత్తి కప్స్ మీ దగ్గర ఎలాంటి స్కెచెస్ లేకపోతే అట్లీస్ట్ పెయింట్స్ అయినా ఉన్నా మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ అవి కూడా లేకపోతే నార్మల్గా బ్లాక్ పెన్ ఆర్ బ్లాక్ స్కెచ్తో ఇట్లా డిజైన్ మందల డిజైన్ తర్వాత నేను పెయింట్ యూజ్ చేశాను. అంటే మీకు ఎగ్జాంపుల్ కింద చూపిద్దామని. పెయింట్ అయితే మనకు అంత సఫిషియెంట్గా మనం అనుకునే అంత విధంగా అయితే మనకు అంత రాదు. ఎక్కువ పెయింట్ యూజ్ చేయాలి. నేను లైట్గా యూజ్ చేస్తాను కాబట్టి ఇట్లా వచ్చింది. నేనైతే స్కెచెస్ ప్రొవైడ్ చేస్తాను. పెయింట్తో అయితే నాకు ఇట్లా వచ్చింది. సో నేనైతే కప్స్కి మీరు కలర్ చేశాక నెక్స్ట్ మనం మెయిన్ థింగ్ వచ్చేసి మందల డిజైన్ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. సో బ్లాక్ మార్కర్తో మనం ఇక్కడ నేను వేసిన డిజైన్ అయితే నా ఓన్గా వేసాను అనమాట. మీరు ఏమనుకోకండి. సో ఇది నా ఫస్ట్ టైం. నాకు మందల డిజైన్స్ అంత బాగా రావు. సో ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. సో మీరు ఈ వీడియోని ఇంకా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి. మీ ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. లైక్ మందల డిజైన్ నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఈ మందల డిజైన్ నాకు అంత రాదు. అండ్ ఆల్సో నేను అంత వెయ్యను కూడా. సో అందుకే కొంచెం క్లమ్జీగా వచ్చింది, ఏమనుకోకండి. కావలిస్తే ఓన్ మందల డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక హింట్ ఇస్తున్నాను అంతే. లైక్ ఒక ఐడియా కింద కూడా అవ్వచ్చు. సో ఇదే అనమాట మన మందల డిజైన్ కప్ రెడీ అయిపోయింది. అంటే ఇంకా రెడీ అవ్వలే. దాంట్లో మట్టి వేసి దాని మొక్క పెట్టాలన్నమాట. సో అంతలోపు ఇంకా మనం 3 తయారు చేసేద్దాం. ఇంకో కప్కి నేను ఒక లైట్ గ్రీన్ థీమ్ తీసుకున్నాను. దీనికి కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మందల డిజైన్ వేసేద్దాం. ఇది కూడా నా ఓన్ డిజైనే.
ఈ మార్కర్ చాలా లావుగుంది కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీ దగ్గర సన్నది ఏదైనా ఉంటే, లేకపోతే సన్న పెన్ లైక్ బ్లాక్ పెన్ అయినా పర్లేదు, కానీ డార్క్ ఉండాలి. సో అప్పుడు ఇట్లా బాగుంటుంది అనమాట. ఆ కప్ కన్నా ఈ డిజైనే కనిపిస్తుంది అనమాట, అప్పుడే బాగుంటుంది చూడడానికి కూడా. సో నేనైతే నా దగ్గర ఇదే ఉంది. పెన్ ఉంది కానీ అది లైట్గా ఉంటుంది, సో అందుకే నేను ఈ స్కెచ్ తీసుకున్నా. సో మనం సెకండ్ మందల డిజైన్ కప్ కూడా రెడీ అయిపోయింది. 2 ఉంటే బాగోదు, ఇంకా కొన్ని చేసేద్దాం. ఇప్పుడు ఈ 4 కప్లో మనం మట్టి వేసి మొక్కని పెడదాం. గాయస్, ఈ తుప్పల్లోకి వెళ్ళి మట్టి ఎడికెళ్తే వెళ్ళి గాయస్, వెళ్ళి దాంట్లో తొందరలు కూడా ఉన్నాయి. మా అమ్మమ్మని ఎట్లా తిట్టారో అర్థం కావట్లేదు. మొత్తం ఇల్లంతా చెట్లు పెంచేసింది, కానీ అట్లకి మొక్కలకి నీయలేదనుకోండి. ఏదోలా మూలలోకి వెళ్ళి మట్టి తెచ్చాను. ఇదేమో ఎండిపోయింది, ఎండ్ ఎఫెక్ట్ దాంట్లో నీళ్ళేసి కడితే మొత్తం బురదైపోయింది. దాన్ని ఎట్లా 2 పుల్లలు తట్టి తిప్పి వేసేసా. ఇంకెందుకు లేట్, మనం మట్టిని కప్లోకి వేసేసుకుందాం. నేను నా పని ఎలా చేసుకుంటుంటే పురుగు కనపడింది నాకు. ఎంత క్యూట్గా ఉంది చూడండి, రెడ్ కలర్లో. ఈ పురుగు పేరు మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. పెట్టాక ఎంత లుక్ వచ్చింది ఆ కప్కి, చాలా బాగుంది. డెకరేషన్ ఐటమ్ కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ 3 కప్స్ కూడా మనం చేసేద్దాం. మొక్కల్లో తొందరనే వెళ్ళి తెడమంటే మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడో, పెద్ద వాళ్ళు కట్టప్ప చంపినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు చూడండి గైస్. ఇక్కడ చాలా చిన్న మొక్కలు ఉన్నాయి కానీ అవి వేస్ట్. నేను ఏది పడితే అది పీకేసి పెట్టేసా.
ఇది కరివేపాకు మొక్క అంట. మా అమ్మమ్మ చెప్పేదాకా కూడా నాకు తెలీదు. ఎలాగో పీకేసాం కాబట్టి పెట్టేద్దామని తెచ్చేసా. సో ఇది నా థర్డ్ వీడియో వ్లాగ్. సెకండ్ వీడియోకి అయితే నాకు 100 వ్యూస్ కన్నా ఎక్కువే వచ్చారు. సో ఈ వీడియోకి 150 వ్యూస్ అన్న వస్తారని అనుకుంటున్నా. అయ్యా మొత్తం పడిపోయిందండి. అమ్మమ్మ చూస్తా అంతే నేను అయిపోయా. బాబా సో అయిపోయినాయి గైస్ మన క్యూట్ డెకరేషన్ ఐటమ్స్. సో ఇది వర్క్ అవుతుంది అంటే నేను వర్క్ అవుతుందని చెప్తా, కానీ ఈ చిన్న దాంట్లో కాదు, ఇంకా కొంచెం పెద్ద కప్స్లో అయితే కంపల్సరీ వర్క్ అవుతుంది. సో డైలీ వాటర్ వేయాలి మొక్కలకి, సో అప్పుడే బతుకుతాయి. అండ్ ఆల్సో సన్లైట్ కూడా. సో హాల్ ఎంట్రన్స్ దగ్గర అలా పెట్టినా కూడా బాగానే ఉంటాయి, సన్లైట్ కూడా తగులుతుంది కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ప్లాంట్స్ కొంచెం కేర్ తీసుకోండి అప్పుడే ఉంటుంది. అండ్ దానికి వాటర్ ఎట్లా వేయాలంటే నేనైతే ఇంజెక్షన్తో వేసాను. సో ఇదే అనమాట ఇంజెక్షన్ అయితే. అండ్ ఇది రెడ్ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ అయితే రెడ్ పెయింట్లో వాడాను దాన్ని, అందుకేలా ఉంది. తర్వాత వాటర్తో చేస్తే మొత్తం రెడ్ దానికే ఉంది. అయితే 4-5 డ్రాప్స్ వేసుకుంటున్నా. ఇలా మీరు ఇదే పాట్కి పెయింట్ చేయాలనుకుంటే పెయింట్ చేసి మార్కర్తో డిజైన్ వేసి యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.